ధర్మపురి బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో శనివారం రోజున ఏదైతే ఎంపీ కనబడుట లేదు అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని తీసుకొని ప్రజలందరినీ కూడా గందరగోళం చేసినటువంటి ఒక బీజేపీ నాయకులకు ఒక సూటి ప్రశ్న వేయదలుచుకున్నా. పార్లమెంటు సమావేశాలు జరుగుతూ ఉంటే గౌరవ ఎంపీ గారు ఢిల్లీలో ఉంటారు కానీ ఇక్కడ ధర్మపురిలో ఉండరు, తన యొక్క పార్లమెంటు పరిధిలో ఉండరని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీరు తెలుసుకోవాలి. అదేవిధంగా ఎంపీ ల్యాడ్స్ నిధుల గురించి కూడా మీరు అనడం అనేది విడ్డూరంగా ఉన్నది. ఎంపీ ల్యాడ్స్ ఎన్ని వచ్చినాయి, ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం దళిత ఎంపీ అని, మరీ ముఖ్యంగా కాంగ్రెస్ సభ్యుడు ఎంపీ అని చెప్పేసి ఎంత కోత విధిస్తున్నారో మీరు తెలుసుకోవాలని చెప్పేసి కూడా మీకు మరొకసారి సూచిస్తున్నా. అదేవిధంగా ఎన్నో సమస్యల కోసం ప్రతి క్షణం ప్రతి నిత్యం కూడా పార్లమెంటులో పెద్దపల్లి ప్రాంత సమస్యల కోసం, కార్మికుల సంక్షేమం కోసం, రైతుల ఉపయోగాల కోసం, యువత ఉద్యోగాల కోసం, నేషనల్ హైవేల కోసం ఎన్నో రకాలుగా తన విప్లవ గళాన్ని విప్పుతున్నటువంటి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ గారిపై ఈ విధంగా నిందలు వేయడం అంటే మీరు ఒక రాజకీయ కుట్రలో భాగమవుతున్నారే తప్ప ఎవరో పన్నిన పన్నాగంలో మీరు పావులుగా మారుతున్నారని చెప్పేసి ఈ సందర్భంగా మీకు చెప్పదలుచుకున్నాం. అదే విధంగా మీరు ఒకసారి ధర్మపురిలో అనేక ప్రారంభోత్సవంలో భాగంగా గౌరవ ఎంపీ పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ గారు మార్గ మధ్యంలో మీరు ఆ యొక్క కాన్వాయ్ని ఆపినా గానీ మీరు ఏదైతే పోస్ట్ ఆఫీస్ గురించి అడిగినారో ఆ యొక్క వినతి పత్రాన్ని తీసుకొని ఆ యొక్క వినతి పత్రం గురించి ఆలోచన చేసుకుని అక్కడ కేంద్ర మంత్రులకు అధికారులకు కూడా విన్నవించి మరలా మీకు చెప్పినటువంటి విషయాన్ని మీరు మర్చిపోయినారా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు అడగదలుచుకున్నా. అదే విధంగా ఎన్నో సమస్యల కోసం నేషనల్ హైవే 63 కోసం ఎవరు అడగనంత రీతిలో అడిగి దాన్ని సాధించుకున్నటువంటి తీరును మీరు మర్చిపోయినారా? కనీసం పేపర్లో వచ్చినటువంటి విషయాన్ని కూడా మీరు చూడలేకపోయినారా అని చెప్పేసి ఈ సందర్భంగా అడగదలుచుకున్నాం. దానితో పాటు ఇక్కడికి వచ్చినటువంటి కేంద్రీయ విద్యాలయాన్ని, నవోదయ విద్యాలయాన్ని ధర్మపురి నియోజకవర్గానికి వస్తే దాన్ని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు జగిత్యాలకు తన్నుకుపోయినటువంటి విషయం మీరు చూడలేదా? మరి మీరు అప్పుడు నోళ్లు ఎక్కడ పెట్టుకున్నారు? మరి ఆ యొక్క సంఘటన మీ కళ్ళకు కనిపించలేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఏదైనా సమస్య ఉంటే గౌరవ పార్లమెంట్ సభ్యులకు విన్నవించాలి గాని ఈ విధంగా కనబడట లేదు అని చెప్పేసి కూడా ఒక దళిత నేత మీద కుట్ర పన్నుతున్నటువంటి మీ యొక్క అజ్ఞానానికి చింతిస్తూ ఇకనైనా ఏదైనా సమస్య ఉంటే గౌరవ పార్లమెంట్ సభ్యులకి విజ్ఞప్తి చేయాలని చెప్పేసి చెబుతూ జై గడ్డం వంశీకృష్ణ.